సినీ థియేటర్లకు సంబంధించినటువంటి తిరుగుబాటులో కొత్త మలుపు తిరిగింది. ఏదైతే మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి తాజాగా కీలకమైనటువంటి అంటే సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి యజమానులు తెర మీదకొచ్చారు. అసోసియేషన్ తరపున జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ల అచ్యుతరామారావు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మాట్లాడుకొచ్చారు. మరో ఏడాది పోతే రాజమండ్రిలో థియేటర్లన్నీ మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. పర్సంటేజ్ అడిగితే బాగుంటుందని గతంలోనే నిర్ణయించుకున్నాం. 90 సినిమాలు పర్సంటేజ్ చొప్పున చేస్తున్నాం. ఇప్పుడు 10% ఉన్న పెద్ద హీరోల సినిమాలు పర్సంటేజ్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే వాటిలోనే వీళ్ళు రెంట్ అంటున్నారనమాట. అందుకని దాదాపుగా కొత్త సినిమా వస్తే 6 థియేటర్లో 5 రోజులు మాత్రం ఆడించి తీసేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాజమండ్రిలో కొన్ని సినిమా థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా పర్సంటేజ్ విధానంలోనే కొనసాగాలని ఏప్రిల్ 1న సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని మా అసోసియేషన్ సెక్రటరీ ఫిల్మ్ ఛాంబర్కి చెప్పారు. జూన్ 1 నుండి సినిమాలు